రాధాకృష్ణ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరవ్వాల్సింది అల్లు అర్జున్. అయితే ఆన్లైన్లో హాజరవ్వాల్సిందిగా జడ్జి కూడా సూచించినట్టు సమాచారం. ఆయన బయలుదేరే ముందు ఆయనకి ఈ సమాచారం తెలిసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాధాకృష్ణ? రఫీ 11 గంటల తర్వాత అల్లు అర్జున్ మాత్రం ఇవాళ నాంపల్లి కోర్టులో ఉన్న 9వ కోర్టు జడ్జి ముందు మాత్రం హాజరు కావాల్సి ఉండే. కానీ ఇక్కడ ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు కూడా అతను వస్తున్నాడన్న సమాచారంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక అడిషనల్ డీసీపీ, అలాగే 3 ఏసీపీలు, 5 ఇన్స్పెక్టర్లు, 8 మంది ఎస్ఐలు, పలువురు కానిస్టేబుల్, ఇలా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. లోపలికి ఇతరులు ఎవరిని కూడా వెళ్ళనీయకుండా కోర్టు కేసు ఉన్న వాళ్ళని లోపలికి అనుమతి ఇచ్చే విధంగా అవసరమైన ఏర్పాట్లు అయితే అన్ని చేశారు. కానీ ఒక్కసారిగా న్యాయమూర్తి ఎప్పుడైతే అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్లు రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారో ఆ సమయంలో అక్కడ న్యాయమూర్తి ముందు వాళ్ళు అల్లు అర్జున్ హాజరు కావడానికి రావాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు వర్చువల్గా హాజరుపరచాలని కూడా చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు అల్లు అర్జున్కి చెప్పడం, ప్రస్తుతం అల్లు అర్జున్ న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా, అంటే ఒక హీరో వస్తే ఎంత భారీ స్థాయిలో బందోబస్తు ఉంటుందనేది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ కావడం జరిగింది. అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పిన నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు వద్ద మళ్ళీ ఎక్కడ ఎలాంటి తోపులాట జరగకూడదు, అలాగే రెగ్యులర్ కేసులు కూడా కొనసాగుతూ ఉంటాయి, ఖైదీలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు నాంపల్లి కోర్టుకు జైల్స్ నుండి. కాబట్టి వాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఈడికి వస్తే మాత్రం ఈ మొత్తం ఇక్కడ ఉన్న కోర్టు దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలన్నీ టెన్షన్కి వచ్చే అవకాశం ఉంటుంది, ఒకరినొకరు తోసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ వర్చువల్గా అతన్ని హాజరు కావాలంటుగా సూచించినట్లుగా మనకు తెలిసింది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన చాలా వరకు ఇబ్బందికి గురి చేసింది. అల్లు అర్జున్ ఇందులో నిందితుడిగా కూడా ఉండడం జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైతేనే కోర్టుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు ఈ కేసు ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే గతంలో చాలా కేసుల్లో మనం చూసాం, తొక్కిసలాట జరిగినప్పుడు చాలా మంది చనిపోయారు, 35 మంది వరకు కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఆ కేసుల్లో ఎక్కడ కూడా ఇలాంటి అరెస్టులు జరగలేదు. కేవలం ఈ కేసులో అరెస్టు జరగడం, అలాగే బెయిల్ వరకు కూడా వెళ్ళిన ఘటన ఉంది. కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్ మాత్రం ఇవాళ కోర్టుకు రాకుండా వర్చువల్గా మాత్రమే హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ కేసులో 4 వారాల పాటు ఇప్పటికే హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేసిన సమయంలోనే ఆ షూరిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ ముందే హాజరు కావాలి, అక్కడే షూరిటీలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయం మొత్తాన్ని కూడా ఇవాళ కోర్టుకు సంబంధించి, అంటే నాంపల్లి కోర్టుకి ఇవాళ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చెప్పబోతున్నారు. ఎవరైతే షూరిటీలు ఇచ్చారో చంద్రశేఖర్ రెడ్డితో పాటు అల్లు అర్జున్ మామతో పాటు మరొకరు షూరిటీలుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం కోర్టుకు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ న్యాయమూర్తి ముందు తాము షూరిటీలు ఇచ్చామనేది కూడా వాళ్ళు అక్కడ ఆ బాండ్లని సమర్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. అల్లు అర్జున్ మామతో పాటు మరొకరు షూరిటీలు సమర్పించిన ఇద్దరు కూడా. వీళ్ళు షూరిటీలు సబ్మిట్ చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ లో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరవుతారు. ఆ తర్వాత ఆ బెయిల్ కి సంబంధించిన దానిపైన ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి వీటిపైన ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. థాంక్స్ ఫర్ అప్డేట్స్ రాధాకృష్ణ.